నిన్నటి దినాన మనం నిర్గమాకాండాన్ని ఫినిష్ చేసుకున్నాం. రైట్? ఎక్కడికొచ్చాం నిర్గమాకాండాన్ని ఫినిష్ చేసుకొని అనంటే, ఆహ్, యెహోవా మేఘము ప్రత్యక్షపు గుడారానికి అమ్ముకోవటం. అసలు ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది? ఎన్ని కప్పులుగా దాన్ని ఎన్ని లేయర్స్‌గా ఆ క్లాత్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఎన్ని క్లాత్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. లోపల నుండి వచ్చేటప్పటికి నీలధూమ్ర రక్తవర్ణం, తర్వాత మేకబొచ్చు, తర్వాత రక్తవర్ణం కలిగింది. ఆ తర్వాత సముద్రవత్సల చేపతో కూడినటువంటి స్కిన్ను. ఇలాగా ఎన్ని రకాలుంటాయి, దాని కథేంటి, ఎన్ని మూరలు, అవి ఎలా చెప్పాడు, అలా ఎందుకు చెప్పాడని నిన్న మనం విస్తృతంగా మాట్లాడుకున్నాం. ప్రత్యక్షపు గుడారం గురించి కావాల్సినంత సఫిషియంట్ ఇన్ఫర్మేషన్‌ని మనం గెయిన్ చేయటానికి ప్రయత్నం చేసాం మనందరం గూడా. అయితే ఇక అదయిపోయింది. యెహోవా మేఘము ప్రత్యక్షపు గుడారంలోనికి వస్తుంది. వచ్చేటప్పటికల్లా ఎక్సోడస్ ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? ఎక్సోడస్ అయిపోతుంది. నెక్స్ట్ వెంటనే లెవిటికస్ స్టార్ట్ అవుతుంది. లెవిటికస్ మీన్స్ లేవీయ కాండం. రైట్? ఫస్ట్ మనం ఈరోజు లేవీయ కాండానికి మనం వద్దాం. లేవీయ కాండానికి వద్దాం. లేవీయ కాండాన్ని హీబ్రూ భాషలో వైక్రా, వైక్రా అంటారు. హీబ్రూ హీబ్రూ భాషలో లేవీయ కాండాన్ని వైక్రా అంటారు. వైక్రా అంటే హీబ్రూలో మీనింగ్ ఏందంటే పిలిచెను అని అర్థం. వైక్రా అంటే పిలిచెను. పిలవటం. ఓకే. పిలవటం. చెప్పాను గదా! మనకి ఇది లేవియ కాండం అని మనం పిలుచుకుంటాం. మనం తెలుగులో పిలుచుకుంటాం. సెప్టువజింటోడు పెట్టాడు ఆ ఫస్ట్ పేరు. లెవిటికాన్. ఈ సెప్టువజింటోడు ఏం పేరు పెట్టాడంటే లెవిటికాన్ అని పేరు పెట్టాడు దీనికి. ఈ గ్రంథానికి. లెవిటికాన్ అని పేరు పెట్టాడు. ఇది తర్వాత ఇంగ్లీష్‌లో లెవిటికస్‌గా మారింది. తెలుగులో లేవి కాండంగా మారింది. ఓకే. ఇదేమో గ్రీకు, ఇదేమో ఇంగ్లీషు, ఇదేమో తెలుగు. మీకు గతంలో నేను చెప్పా. గ్రీకోడు పేర్లు థీమ్‌ని బట్టి పెడతాడని. క్షమించండి, చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు ఓకేనా మీ అందరికి? ఇప్పుడు ఓకేనా నాన్న ఒకసారి చూడండి. యెస్ అన్న. ఓకే. ఓకే. నా ట్యాబ్ గూడా కనిపిస్తుందా మీకు? ట్యాబ్. నా ట్యాబ్ గూడా కనపడుతుందా? ఏం కనపడట్లేదా? చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతానే ఉన్నాయి నాకు. చూద్దాం. ఓకేనా నాన్న? మీకు నేను మొన్న చెప్పా. ఏమని చెప్పాను? గ్రీకోడు థీమ్‌ని బట్టి పేరు చెప్తాడని చెప్పా మీకు. గ్రీకోడు ఓవరాల్‌గా థీమ్ చూసుకొని పేరు పెడతాడు. ఓకే. ఈ పుస్తకంలో ఈ థీమ్ రన్ అవుతుంది కాబట్టి దానికి ఆ పేరు పెడదామని ఆడలా పెడతాడు. కానీ హిబ్రూ వాళ్ళు థీమ్ అలా పెట్టరు. హిబ్రూ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఫస్ట్ వచనంలోని ఆ ఫస్ట్ మాటనే తీసుకొని వాళ్ళు థీమ్‌గా పెడతారు. ఓకే. సో, ఇక్కడ వైక్రా అంటే లిటరల్‌గా దాని మీనింగ్ ఏందంటే పిలిచెను అని అర్థం. వైక్రా అంటే అర్థం ఏంటంటే పిలిచెను. అంటే వాస్తవానికి ఈ పుస్తకం పేరు తెలుగులో పక్కాగా అనువదించాలంటే ఈ పుస్తకం పేరు పిలిచెను అని పెట్టాలి. ఓకేనా? ఈ పుస్తకానికి హిబ్రూలో ఉన్న కరెక్ట్ తెలుగు ఈక్వివలెంట్ ఏందంటే పిలిచెను. అంటే పుస్తకం పేరు పిలిచెను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిబ్రూ తీసుకోనుకో, పిలిచెను గ్రంథం మీరందరూ తీయని అంటారు. పిలిచెను గ్రంథం. పిలిచెను గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం తీయండి అంటాడు. పిలిచెను గ్రంథం మనకు విచిత్రంగా ఉంటది. పిలిచెను ఆ గ్రంథం పేరు పిలిచెను. ఓకేనా? అలాగా. ఎందుకు సార్ పిలిచెను అని పేరు పెట్టారంటే, లేవీయ కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో నేనొకసారి దాన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ వైక్రా ఎల్ మోషే అని ఉంటదండి. వైక్రా ఎల్ మోషే ఖరా అంటారు. ఖరా అనగా పిలుచుట. ఖరా అనే దానికి అర్థం ఏంటంటే పిలుచుట.
ఇతను ఇమ్మానుయేల్ అని పిలువబడును అంటాడు కదా! అక్కడ కూడా ఖరా అని ఉంటదనమాట. సో, వైఖ్రా, వైఖ్రా ఇదిగోండి. మీరందరూ ఇది గనక జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ వర్డ్ అండ్ కాల్డ్, అండ్ కాల్డ్ అని ఉంది చూసారా? ఫస్ట్ వర్డ్ వైక్రా. ఫస్ట్ స్టార్టింగే వైక్రా అని స్టార్ట్ అవుతది. సో, దీన్ని తీసుకొచ్చి పుస్తకం పేరే పెట్టేస్తారాళ్ళు. అది హీబ్రూ యొక్క సంస్కృతి. పుస్తకం యొక్క మొదటి వచనంలోని మొదటి పదాన్ని గాని, లేదంటే ఆ మొదటి వచనంలో ఉన్న పర్టిక్యులర్ పదాన్ని గాని సెలెక్ట్ చేసుకొని, ఆ బుక్ మొత్తానికి పేర్లు పెడతాం అనేది వాళ్ళ ఆనవాయితీ అని మనం మొదటి నుంచి చదువుకున్నాం. ఓకేనా? అలాగా ఆదికాండాన్ని బెరషిట్ అంటారు. నిర్గమకాండాన్ని షెమోత్ అంటారు. లేవీకాండాన్ని వైక్రా అంటారు వాళ్ళు. ఓకేనా? వైక్రా అంటే అండ్ కాల్డ్ అని అర్థం. మనకి తెలుగులోకొచ్చేటప్పటికి మాత్రం ఫస్ట్ ఎలా ఉంటదంటే, ఇదిగోండి ఫస్ట్ ఏమనుంటది? యెహోవా మోషేను పిలిచి. ఎందుకంటే సింటాక్టిక్ రీఅరేంజ్‌మెంట్ జేస్తారుగా అనువాదాలు జేసేటప్పుడు. అనువాదాలు జేసేటప్పుడు సింటాక్టిక్ రీఅరేంజ్‌మెంట్స్ చేస్తుంటారు. అంటే ముందు వెనక, వెనక ముందు ఎళ్తుంటది. వాస్తవానికి వైక్రా ఎల్ ఎలోహీమ్ ఎల్ మోసే అని ఉంటది. అంటే అర్థమైందంటే వైక్రా ఎల్ మోషే అంటే అర్థమైందంటే పిలిచెను దేవుడు మోషేను అని వస్తది. వాస్తవానికి హీబ్రూ ప్రారంభం ఎలా ఉంటదంటే పిలిచెను దేవుడు మోషేను అలా ఎళ్తది. పిలిచెను దేవుడు మోషేను అని అలా ఎళ్తది. కానీ భాష మారేటప్పుడు ఏందంటే మన తెలుగులో సహజ పద్ధతి రావాలి గాబట్టి పిలిచెను దేవుడు మోషేను అంటే అది కరెక్ట్ సెట్ కాదు. సో, మనం అట్నుంచి ఇటొస్తాం. యెహోవా మోషేను పిలిచెను అని పెట్టుకుంటాం. సో, అందుకని మనకు పిలిచెను అనేది మూడో పాదం అవుతది గానీ, వాళ్ళకి మాత్రం వైక్రా ఎల్ మోషే అనగా కరెక్ట్‌గా చెప్పాలంటే పిలిచెను దేవుడు మోషేను అని వస్తదక్కడ. సో, పిలిచెను అనే పదం వీళ్ళ పర్ఫెక్ట్ లేవి ఖండానికి వాళ్ళకున్నటువంటి టైటిల్ అన్నమాట. ఓకేనా? దీన్ని తర్వాత తోరా కొహెనీం అని గూడా అంటారు. యాజకులను కొహినీం అంటారు. కొహెన్ అంటారు. యాజకుడిని కొహెన్ అంటారు. యాజకుల్ని కొహెనీం అంటారనమాట. ఓకేనా? యాజకుడిని కొహెన్ అంటారు. యాజకులు అని చెప్పాలంటే కొహెనీం అంటారు. ఓకే. ఇది లేవియ కాండం. ఇది లేవియ కాండం. లేవి అంటే యాజకుడు అంటే కొహెన్ అంటారు. కొహెనీం అంటారు యాజకులు గనకైతే. కానీ పుస్తకాన్ని మాత్రం వైక్రా అంటారు. దట్స్ మీన్ ఏమని చెప్పాను మీకు? పిలుచుట. పిలుచుట అని అర్థం అన్నమాట. ఓకే. ఈరోజు మనం లేవియకాండం మొదట 5 అధ్యాయాలు అవగొట్టడానికి ప్రయత్నం చేద్దాం. మీలో లేవియ కాండాన్ని బాగా చదివినోళ్ళు ఎవరున్నారో నాకు కామెంట్ జేయండి. ఎందుకంటే నా అంచనా లేవియ కాండాన్ని ఎవరు బోర్ కొట్టేస్తది జనాలకది. ఏవో ఈ బొల్లంటాడు, కాసేపు ఆపాలంటాడు, ఆ పిండంట అంటాడు, ఇదంతా అంటాడు. అంతా గూడా ఒక అధ్యాయం చదవంగానే లేదు అమ్మో! ఏదో బర్డెన్ ఎక్కువైపోయినట్టుగా, స్ట్రెస్ ఎక్కువైపోయినట్టుగా బోర్ కొట్టేస్తుంటాడు. బోర్ అన్న. నేను చదివినా డాడీ ఓకేనా నేస్తున్నాను చదివాను. హ్మ్. ఎంతమందికి మీకు లేవికాండం అర్థమైంది అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ అనిపిచ్చింది జెప్పండమ్మా? మీకు లేవికాండం ఇంట్రెస్ట్ అనిపిచ్చిందా? బోర్ గొట్టిందా? అర్థమైందా? లేదంటే అర్థమయ్యి అర్థం గానట్టుగా అనిపిచ్చిందా చదువుతున్నప్పుడు? మీకేమనిపిచ్చింది? లేవియకాండం అర్థమైందా? అర్థం అవ్వలేదన్నా, అర్థం కాలేదన్నా, అర్థం అవ్వలేదన్నా, కానీ లేవికాండం చదివారు. అసంపూర్ణంగా అర్థమైందన్న. జస్ట్ లెఫ్ట్ లైక్ అంతే. అంతే. అర్థం అవ్వలేదన్న. వెరీ గుడ్. వెరీ గుడ్. కొంతమంది అర్థమైందన్న. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. అర్థమైతే సంతోషం. రైట్. కానీ నేనైతే ఒక విషయం క్లారిటీగా చెప్పగలను. లేవియకాండం 100లో 99 మందికి బోర్ కొట్టే పుస్తకం. చాలా వరకు బోర్ కొడతది. ఎందుకు బోర్ కొడతదంటే మనకు ఆ కాన్సెప్ట్స్ తెలీవసల. అసలు ఈ ఎత్తుకుంటే బలంటాడు, అదంటాడు, ఇదంటాడు గందరగోళం చేస్తుంటాడు మనకక్కడ. అయన్నీ 21st సెంచరీలో ఉన్న మనకి కొత్తగాను, అసలు బొత్తిగా అర్థం గాని పరిస్థితిగాను ఉంటది. కొంతమందైతే లేవికాండం మొత్తం షిఫ్ట్ చేసి పడేస్తారు. ఇంకొంతమందిని చూసాను. ఎవడెవడెవడెవడ మంత్రాలు చదువుతాడు చూసారు బేపనోళ్ళు. ఎడబడబడ అని చదివేసుకుంటూ ఎళ్ళిపోయి మొత్తానికి లేవికాండాన్ని అవగొట్టాం హమ్మయ్య! అనుకోని నీళ్లు తాగి నిద్రపోతారు. అలా గాదు. మీకు లేవికాండం అర్థం గావాలంటే కాన్సెప్ట్స్ అర్థం గావాలి.
ఓకేనా? కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావాలి. సో, ఈరోజు మనం అసలు ఎందుకు దేవుడు ఇంత స్పెసిఫిక్‌గా మీరు లేవికాండాన్ని గనక చదివితే మీకెలా ఉంటదంటే పిండి ముద్ద ఎంత తీసుకోవాలో ఉంటది. యాజకుడు ఎలా మెట్లెక్కాలో ఉంటది. యాజకుడు ఎలా దిగాలో ఉంటది. బలినెక్కడ చెయ్యాలో ఉంటది. రక్తాన్నెక్కడ ప్రోక్షించాలో ఉంటది. ఎందుకన్నా ఇంత స్పెసిఫిక్‌గా, ఇంత డీటెయిల్‌గా ఎందుకు ఇంత విస్తృతంగా మనతో దేవుడు అంత క్లియర్ కట్‌గా మాట్లాడాడు అనంటే మొన్నటి నుంచి మీకు చెప్తున్నా. టోరా యొక్క ఒరిజినల్ ఆడియన్స్ మనం కాదు. టోరా యొక్క ఒరిజినల్ ఆడియన్స్ ఏన్షియంట్ ఇజ్రాయెలైట్ పీపుల్. ప్రాచీన ఇశ్రాయేలీలు. సో, అది వాళ్ళకి చాలా ముఖ్యం లేవీయ కాండం అనేది చాలా, చాలా, చాలా ముఖ్యం. ఎందుకు లేవీయ కాండం అనేది చాలా ముఖ్యం సార్ అంటే, ఒక బలి ఎలా ఇవ్వాలో చెప్పేది లేవీకాండం. అసలు బలులెలా ఇవ్వాలి? బలులకు ఏ జంతువులను ఉపయోగించాలి? బలులిచ్చే విధానం ఏంటి? అసలు ఈ ఈ బలి అనే దాని చుట్టూనే భూమి గనక సూర్యుడి చుట్టూ తిరిగినట్లుగా లేవియకాండం బలుల చుట్టూ తిరుగుతూ ఉంటది. ఎందుకు అనంటే ఏం లేదు సింపుల్. ఆ రోజుల్లో బలులనేది సర్వసాధారణం. మొత్తం ఈజిప్షియన్స్‌లో అయితేనేమి, బాబిలోనియన్స్ ఏంటి, మెసొపొటేమియన్స్ ఏంటి, అన్నిట్లో గూడా బలులు అనేవి సర్వసాధారణమైనవి. ఓకేనా? బలులు అనేవి సర్వసాధారణమైనవి. సో, బలులిచ్చే విధానాలు వీళ్ళు చాలా చూసారు. వీళ్ళు ఐగుప్తులో సుమారుగా 215 సంవత్సరాల పాటు వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు లెగిసి వాళ్ళ అపిస్ దేవుడికి ఎలా బలిస్తారో, వాళ్ళ దేవాలయాల్లో బలులు ఎలా జరిగిస్తారో, వాళ్ళ యాజకులు ఎలా ఉంటారో అన్నీ గూడా వీళ్ళు ఆల్రెడీ చూసారు. చూసారు. మనకి బలులు అనేవి మధ్య ప్రాచ్యంలో కొత్త గాదు, వింత గాదు. ఈ రోజు బలంటే అమ్మో! వామ్మో! అనుకుంటాం. ఈ రోజు మనకు ఆ కల్చర్ అలవాటు లేదు గాబట్టి మనకి ఈ రోజు. కానీ వాళ్ళకి బలనేది సర్వసాధారణం. ఓకే. ఓసారి చూద్దాం. జాగ్రత్తగా చూద్దాం. లేవియకాండం తెరిస్తే మనకు అధ్యాయాల తరబడి బలుల గురించి కనిపిస్తుంది. సాక్రిఫైసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఏ బలి ఎలా ఇవ్వాలి? ఏ జంతువును తేవాలి? రక్తం ఎక్కడ చల్లాలి? కొవ్వు ఎలా దహించాలి? చర్మాన్ని ఏం చేయాలి? బూడిద ఎక్కడ పొయ్యాలి? ఒక్కొక్క విషయం ఎంత డీటెయిల్డ్‌గా రాయబడి ఉందంటే, నేడు 21st సెంచరీలో ఉన్న మనం చదివినప్పుడు ఒక సహజమైన ప్రశ్నొస్తది. అంటే కొవ్వెక్కడ దహించాలి? ఆ బూడిదనెక్కడ పడేయాలి? ఆ రొమ్ము భాగం ఎలా ఇవ్వాలి? వపంటే ఏంటి? ఇవన్నీ చదివినప్పుడు 21వ శతాబ్దంలో ఉన్న మనకెలా అనిపిస్తుందంటే సింపుల్‌గా ఇదంతా ఎందుకింత డీటెయిల్‌గా ఎందుకు రాసాడు దేవుడు? దేవుడు ఇంత సమయం బలుల మీద ఎందుకు ఖర్చు పెట్టాడు? కొందరు లేవీకాండాన్ని చదవటమే మానేస్తారు. కదా! మీకెప్పుడైనా అనిపించింది ఎందుకు ఇంత డీటెయిల్ ఎందుకు సార్ మాకు? మాకింత డీటెయిల్ ఎందుకు? హ్మ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో గూడా ఉన్నాయి నాన్న బలులు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో బలులున్నాయి. అండ్ ఆల్సో చైనీస్ సివిలైజేషన్‌లో గూడా మనకు కనపడుతున్నాయి. అసలు బలులు లేని నాగరికతే లేదు. మయన్ నాగరికతలో గూడా బలులుంటాయి. ప్రపంచంలో అన్ని నాగరికతలో బలి అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇది బోరింగ్‌గా ఉంది. ఇది మనకు అవసరం లేదు. ఇది పాత నిబంధన గదా! అని స్కిప్ చేసేస్తారు. కానీ ఒక్క నిమిషం ఆగి ఆ రోజుల్లో ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందో, ఆ ప్రజలు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చారో అర్థం చేసుకుంటే, దేవుడు ఎందుకింత డీటెయిల్‌గా మనకిచ్చాడో మనకర్థమైద్ది. అర్థమైందా? అంటే మనకు ఆ రోజులో అర్థమైతే, ఆ రోజుల్లో ఎలా జరిగేదో మనకర్థమవుతే, ఈ బలులు అనే కాన్సెప్ట్ అసలు దేవుడు ఎందుకింత డీటెయిల్‌గా మీకు గట్టిగా చెప్పమంటారా ఒక మాట? ఒక మాట కొద్దిగా చెవికి ఇబ్బందిగున్న మాట చెప్పమంటారా? యాజకులు కడ్రాయిలు ఎలా ఏసుకోవాలో గూడా చెప్తాడు దేవుడు. అంటే ఎంత డీటెయిల్‌గా ఉంటదంటే లేవీకాండం చివరికి కట్రాయర్ల గురించి కూడా మాట్లాడతాడు. ఇన్నర్ వేర్స్ గురించి కూడా మాట్లాడతాడు. తెలుగులో మంచి భాష ఎత్తాలంటే లోదుస్తువుల గురించి కూడా మాట్లాడతాడు దేవుడు. ఎందుకు? ఎందుకు ఇయన్నీ ఎందుకు ఆయనకి? డ్రాయర్ ఎలా ఏసుకోవాలో కూడా ఆయనే చెప్తాడు ఎందుకసలా? ఇయన్నీ మనకెలా ఉంటదంటే వింతగా విడ్డూరంగా మరి ఆ మాత్రం తెలీదా? మరి గుండీలు పెట్టుకోమని కూడా చెప్పాలేంది దేవుడు? అని మనం అలా అర్థం చేసుకుంటాం. కానీ అలా కాదు. ఆ రోజుల్లో యాజకులు ఎలా ఉండేవాళ్ళు ఐగుప్తులో? యాజకులంటే ఒక యూదులకే కాదండి. యాజకుడు అంటే దట్ మీన్స్ పూజారి. దేవుడి దగ్గర సేవ చేసేటువంటి పూజారి. ఎవడైనా యాజకుడే. ఐగుప్తుల్లో యాజకులుంటారు. కనానీయుల్లో యాజకులుంటారు. అన్ని చోట్ల యాజకులుంటారు. ఓకేనా? సో, యాజకులు అనేది ఒక్క బైబిల్‌కే గాదు. అందరికీ వర్తించే పదం. ఆ రోజుల్లో యాజకులు ఎలా వ్యవహరించేవాళ్ళో మీకు అర్థమైతే, ఎందుకు యాజకుల డ్రెస్‌ని దేవుడు ఇలా డిజైన్ చేసాడో అర్థమైద్ది. ఆ రోజు బలులు ఎలా ఇచ్చేవాళ్ళో మీకు అర్థమైతే, ఏ కోణాల్లో ఇచ్చేవాళ్ళో అర్థమైతే, దేవుడు బలుల్ని ఇక్కడ ఎందుకు ఇలా ఇవ్వమన్నాడో మీకు అర్థమైద్ది. ఓకేనా? సో, ఇశ్రాయేలీయులు చాలా సంస్కృతిని చూసారాళ్ళు. అర్థమైందా? 200 ఏళ్ళు ఐగుప్తు సంస్కృతిని జూసారు. సిరియన్ సంస్కృతులను జూసారు.
ఆ రోజుల్లో బలులు ఇవ్వాలంటే పిల్లలు పుట్టకపోతే ఇచ్చేవాళ్ళు. పిల్లలు పుట్టకపోతే బలిని ఇచ్చేవాళ్ళు. సాక్రిఫైసెస్ చేసేవాళ్ళు. ఓకేనా? ఆ రోజుల్లో ఎవరికైనా పిల్లలు పుట్టలేదనుకోండి బలి. ఆ రోజుల్లో ఎవరికైనా పిల్లలు పుట్టారనుకోండి బలి. పుట్టకపోయినా బలే, పుట్టినా బలే. తుమ్మినా బలే, దగ్గినా బలే. వాంతయినా బలే, కడుపు నిండినా బలే. లెగిస్తే బలి. బలి చుట్టూరు తిరిగే సమాజంలో మిడిల్ ఈస్ట్‌లో వీళ్ళున్నారక్కడ. ఓకే. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పుట్టకపోతే బలి జరిగేది. ఎక్కడ? కనానైట్ యొక్క సంస్కృతిలో. దీని గురించి మనకి హెరోడోటస్ బాగా రాసాడు. హెరోడోటస్ ఈ పుస్తకం ఎప్పుడు కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఇదిగోండి నా వెనక నా బుక్ షెల్ఫ్‌లో ఉంటదది ఆల్రెడీ. నా బుక్ షెల్ఫ్‌లో పైనుంటది ఇది. ది హిస్టోరియస్ ఆఫ్ హెరోడోటస్. ఓకేనా? హెరోడోటస్ అనే వ్యక్తి మిడిల్ ఈస్ట్‌లో ఏన్షియంట్ మిడిల్ ఈస్ట్‌లో ఎలా బలులిచ్చేవాళ్ళో చాలా విపులంగా రాసాడు. నన్నడుగుతుంటారు, "అన్న మీరు ఇయన్నీ ఎట్ట తెలుసుకుంటారని." ఏం లేదు. నేను వేలకు వేలు పెట్టి పుస్తకాలు కొనుక్కుంటా. మీకు చెప్పాను గదా! నా దగ్గరున్న పుస్తకాలు కనీసం ఒక 5,00,000 కంటే పైనే ఉంటాయి. 5,00,000 పుస్తకాలు గాదు. వాటి విలువ 5,00,000 కంటే పైనుంటాయి. ఓకే. అలాగా. నేను రెగ్యులర్‌గా బుక్స్ చదువుతూ ఉంటాను గాబట్టి, చరిత్రకారుల యొక్క పుస్తకాల్లో నాకొక ఐడియా ఉంటది. ఇదిగోండి. గ్రీక్ హెరోడోటస్ తన హిస్టరీస్ అనే గ్రంథంలో మొదటి పుస్తకంలో అంటే వాల్యూమ్ నంబర్ 1లో చాలా వాల్యూమ్స్ ఉన్నాయి అతని దానికి. వాల్యూమ్ నంబర్ 1లో 199 199 అధ్యాయం అని ఒకటుంటది. దానియంలో బాబిలోనియన్‌లో మిలిట్టా అనే ఒక దేవత ఆచారం గురించి రాస్తాడు ఇతను. బాబిలోనియన్‌లో మిలిట్టా అనే దేవతారాధనలో జరిగే ఆచారాన్ని వివరిస్తాడు. ఆయన రాసిన ప్రకారం ప్రతి బాబిలోనియన్ స్త్రీ తన జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్లి ఆ అపరిచితుడైన వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవాలి. అంటే అర్థమేంటంటే ఖచ్చితంగా ప్రతి అమ్మాయి బాబిలోనియన్‌లో ప్రతి అమ్మాయి పెళ్లి గాక మునుపు టెంపుల్‌కెళ్ళి పూజారితో సంభోగం జేయాలి. పూజారితో సెక్సువల్‌గా ప్రాక్టీస్ చేయాలి. అదే సమయంలో అక్కడికొచ్చినటువంటి విటులుంటారు విటులు. విటులను సంతృప్తి పరచాలి. ఇది బబులోనులో ఉన్నటువంటి అనేక మందికి ఇదొక వృత్తి అన్నమాట స్త్రీలలో. ఇది హెరోడోటస్ పేర్కొన్నాడన్నమాట. అలా బలులిచ్చి ఆ దేవతకి ఇస్తారన్నమాట బలి. మిరిట్టా అనేది అక్కడ భాషలో ఇష్టార్ దేవతకున్న పేరు. బైబిల్‌లో అష్టారోతు అని ఉంటది చూసారా? అష్టారోతు దేవత. అష్టారోతు దేవత రీజియన్ పెట్టి పేరు మారిపోతుంటది. అవును బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో కుమారస్వామి అంటాం. తెలుగులో ఒక వ్యక్తిని కుమారస్వామి అన్నామంటే, తమిళనాడులో మురుగన్ అంటారు ఆ వ్యక్తిని. తమిళనాడులో ఏమంటారు? మురుగన్. ఓకే. తెలుగులో వినాయకుడు అన్నామంటే, మహారాష్ట్ర వైపు గణేష్ అంటారు. అంటే దేవుడొకడే. బట్ మనకి పేర్లు మారుతుంటాయి. సో, అలానే కనానైట్ల దగ్గర ఎలా ఉంటదంటే, కనానైట్ల దగ్గర అష్తారోతు అని పిలువబడితే, బాబిలోనియన్‌లో ఆమెని మిలిట్టా అంటారు. గ్రీకులో ఆమెని ఎపఫ్రొడైట్ అంటారు. అలా పేర్లు మారుతుంటాయి. సో, బైబిల్ కాలంలో బలి అంటే, అక్కడ ఖచ్చితంగా సెక్స్ అనేది ఒకటి ఇంక్లూడ్ అయ్యి ఉంటది. అవును నాన్న. యెస్. బైబిల్ కాలంలో బలి అంటే ఏదో గొ గొ గొంతు కోయటమో, గొర్రెను కోయటమో గాదు. బైబిల్ కాలంలో, బైబిల్ కాలం నాటి సంస్కృతుల్లో బలి అంటే గొర్రె గొంతులు కోయటంతో అయిపోదు. అక్కడ సెక్సువల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఆ అమ్మాయి ఎవరితోనైనా సెక్స్‌లో పాల్గొనిన తర్వాత, ఆ అమ్మాయి బలివ్వాలక్కడ. సో, బలి, సెక్స్ అనేది 2 మెర్జ్ అయిపోయి ఉంటాయి యాన్షియంట్ మిడిల్ ఈస్ట్‌లో. బలిని వేరుగా, సెక్స్‌ని వేరుగా చూడలేరు. రెండిటిని కలిపి చూడాల్సినటువంటి పరిస్థితనమాట. 2 కలిస్తేనే సంపూర్ణమైద్దక్కడ బలి. సో, బలి అనేది ఆ కాన్సెప్ట్ అనేది హెరోడోటస్ మనకి చాలా క్లియర్‌గా రాస్తాడు. హిస్టరీ ఆఫ్ హెరోడోటస్ అనే వాల్యూమ్ నంబర్ 1లో చాలా క్లియర్‌గా రాస్తాడు. సో, పిల్లలు పుట్టకపోతే వాళ్ళక్కడ యాజకులతో సంభోగం జేయాలి. అదొక బలి. నెక్స్ట్ సరే పిల్లలు పుడితే ఏమైనా వదిలేత్తారంటే అలా గాదు. పిల్లలు పుడితే ఇంకో బలి. మనకి పిల్లలు పుడితే ఎలా బలం ఉంటది అంటే, మనకి ట్యునీషియా మీకు చెప్పాను గుర్తుందా? మీకు నేను మా క్లాసుల్లో జెప్పా. కార్తేజ్‌లో బలులు దొరికినాయి అని జెప్పాను గుర్తుందా మీలో ఎంతమందికి గుర్తుంది? హజర్‌లో ప్రాంతంలో గాని, కనాన్‌లో గాని, కార్తేజ్ అంటే ఆఫ్రికాలోని ట్యునీషియా ఈరోజు ఇస్లామిక్ కంట్రీ ట్యునీషియా. ఈ ట్యునీషియా దగ్గర కొండలు దొరికినియి. కొండల్లో చిన్న పిల్లల అవశేషాలు దొరికినాయి అని జెప్పా. మీలో ఎంతమందికి గుర్తుందో నాకైతే ఐడియా లేదు. మ్యాప్ పాయింట్స్ కూడా చూపిచ్చా మీకది. షీబా దొరతి యెస్ అన్న. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకేనా? బలుల గురించి చూపిచ్చా. రైట్? అలా మనకి ఆర్కియాలజిస్ట్ లారెంట్ స్ట్రాగర్ ఆయన పేరు. కార్తేజ్ నగరంలో లారెన్స్ స్ట్రాగర్ మీకు ఇయన్నీ ఉపయోగపడతాయి. ఎందుకంటే రేపొద్దున సింపుల్‌గా వచ్చి
బల్లేదు గిల్లేదు ఇవన్నీ బైబిల్ చెప్పిన మాటలు ఇవన్నీ సోది మాటలు వాళ్ళని చంపడానికి ఇప్పుడు కరుణాకర్ గాడు ఏమంటాడు? ఆడి లెగిస్తే ఒకటే అంటాడు కరుణాకర్ ఏమంటాడు? కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కని ముద్రేయాలంటాడు. అంటే అర్థం ఏంటి? కణానీయుల్ని చంపాలంటే ఆళ్ళకి ఏదో ఒకటి తగిలిచ్చాలిగా. వాళ్ళు ఏదో ఒక పనికిమాలిన పని అందుకని ఈళ్ళు తగిలిచ్చారు బలి అనేది వాస్తవానికి బలి లేదు అక్కడ పాలు లేదా అంటాడు ఈడు కరుణాకర్. కానీ మనకు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కార్తేజ్‌లో దొరికినటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్‌లో లారెన్స్ స్టాగర్ అనేటువంటి వ్యక్తి హెరోడోటస్ ఆర్కియాలజిస్టా అన్న హెరోడోటస్ ఆర్కియాలజిస్ట్ కాదు నాయన. అతను ఫస్ట్ హిస్టోరియన్. అంటే హిస్టరీని క్రమబద్ధంలో ఎలా పెట్టాలో నేర్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి హెరోడోటస్. అప్పటికి పూర్వం గూడా హిస్టరీస్ రాశారు. కానీ హెరోడోటస్‌కి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏందంటే హెరోడోటస్ అనే వ్యక్తి ఊర్లోకి వెళ్లి జర్నలిస్ట్ లాగా ఎంక్వైరీ చేసి, రూఢిపరుచుకొని, ఆధారాలు సేకరించిన తర్వాత హిస్టరీని కోట్ చేసాడు. అది హెరోడోటస్‌కి మిగతా వాళ్ళకున్న తేడా. ఓకే. సో, మనకి కార్తేజ్‌లో లేంటి ప్రాంతాల్లో బలులు ఎలా ఇచ్చేవాళ్ళో ఇదిగోండి ఇతని పేరేనండి. లారెన్స్ స్టాగర్ అంటే ఇతనే. ఇతను ఒక ఆర్కియాలజిస్టు. ఇతను కార్తేజ్‌లో తవ్వకాలు జరిపిన దానికి ఇతను హెడ్. సో, ఇతను కనుగొన్న విషయం ఏందంటే ఇదిగోండి ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా! కొండలు బయటపడ్డాయి. కొండలు. వందల కొండలు బయటపడ్డాయి. 5,000 ఏమో సుమారుగా ఇదిగోండి కొండలు బయటపడ్డాయి. ఏంట్రా బాబు ఈ కొండలను చూస్తే చిన్న పిల్లల దేహాలున్నాయి ఆ కొండలో. చిట్టి చిట్టి పిల్లలు, బుల్లి బుల్లి పిల్లలు. 6 నెలల పిల్లలు, సంవత్సరం పిల్లల యొక్క చచ్చిపోయినటువంటి అవశేషాలు, ఎముకలు మనకక్కడ కనపడుతున్నాయి కార్తేజ్‌లో. ఇవన్నీ మనకేం చెప్తున్నాయంటే పిల్లలను బలిచ్చేటువంటి సాంప్రదాయం ఆ రోజుల్లో ఉంది. అది బైబిల్ వాళ్ళ మీదేసిన ముద్ర గాదు అని లారెన్స్ స్ట్రాగర్ గారు బయటపెట్టాడు. అందరూ వినే ఉంటారు గతంలో మొలెక్ అనేటువంటి దేవుడికి పిల్లల్ని బలిస్తారక్కడ. మొలెక్ అనేటువంటి దేవుడికి. మొలెక్ మీన్స్ రాజు అని అర్థం. మెలెక్. మెలెక్ అంటే హీబ్రూలో మెలెక్ అంటారు. అమ్మోళ్ళు మొలెక్ అంటారు. మొలెక్ అంటే లిటరల్‌గా దాని మీనింగ్ ఏందంటే రాజు. కానీ ఆళ్ళ దేవుడి పేరది. వాళ్ళ దేవుడి పేరు. అలా చిన్న పిల్లల్ని కాలే నిప్పుల్లో అతని లోపల నిప్పులుంటే అతని చేతుల్లో పెట్టేస్తారు ఆటిని. పిల్లలు ఏడుస్తుంటే పక్కన మ్యూజిక్ వాయిస్తారు. అంటే మీకు లేవీకాండం ఎందుకంత డీటెయిల్‌గా ఉందో అర్థం కావాలంటే, ఆ రోజుల్లో బలులు ఎలా జరిగాయో మీకు అర్థం కావాలి. అర్థమైందా? అంతేకాదు ఈ కొండల మీద బాల్ హమ్మోన్ దేవతలకు అర్పించినట్లుగా ఉంది. బాల్ హమ్మోన్ బాల్ అంటే బయలుగాడు. బాల్ అంటే క్రికెట్ బాల్ కాదు. బాల్ అంటే మన బాలుగాడు. మన మన మెయిన్ విలన్. సినిమాలో 10 మంది విలన్లుంటే ఈడు మెయిన్ విలన్ ఈడు. ఎవడు? బయలుగాడు. సగం మిడిల్ ఈస్ట్ ఈడే చెడగొట్టాడు పనికిమాలినోడు. ఈ బాల్ గాడికి ఎలా అర్పించారనేది మనకుంటదక్కడ. శాసనాలు కూడా మనకి దొరుకుతాయి. ఓకేనా? నెక్స్ట్ రోగం వస్తే బలి. ఒక మనిషికి రోగం వస్తే పూజారి ఒక జంతువుని చంపి దాని కాలేయాన్ని బయటికి తీసి, కాలేయం మీద ఉన్న గుర్తులను చదివేవాడు. మీకు కాలేయపు గుర్తుల గురించి కూడా మీకు చెప్పాను గుర్తుందా? దీని గురించే ద బుక్ ఆఫ్ జెర్మాయాలో కూడా మాట్లాడతాడు. నేను గతంలో మీకు ఎవిడెన్స్‌లు కూడా చూపిచ్చాను నేను. మెసొపొటేమియాలో దొరికినటువంటి ఎవిడెన్స్‌లు. కాలేయాన్ని చూపిస్తారక్కడ. ఓకేనా? ఇది మనకి తెలుగు బైబిల్‌లో కంటే కూడా కార్జబము అని ఉంటది. మీకు ఆ రోజు నేను ఇది గూడా చూపించాననమాట. ఒక్కసారి వీలైతే చూద్దాం. మర్చిపోతారులెండి కాన్సెప్ట్స్‌ని. ఓకేనా? యెహెజ్కేలు గ్రంథం 21 యెహెజ్కేలు గ్రంథం 21 చూద్దాం. మీకు ఆ రోజు నేను చూపించాను. ఈ బలి గురించే బైబిల్ మాట్లాడిందిక్కడ. పాస్టోరల్ తెలుగు. ఎందుకంటే తెలుగులో సరిగ్గా ఎయలే. మన మన బీఎస్‌ఐయోడు సరిగ్గా ఎయలేదసల. మన బీఎస్‌ఐయోడు కొన్ని సార్లు ఎందుకో మరి అది రచించేటప్పుడు ఏమన్నా అయ్యగారికి నిద్రొచ్చిందో తెలీదులే గాని సరిగ్గా ఎయలే. ఆ! రైట్. మనకి ఇతను బాగేసాడు. ఎవరు? ఈ పాస్టోరల్ తెలుగు బైబిల్ దగ్గర పెట్టుకోమని చెప్పా కదా మీకు. వాడు బాగేసాడు. ఇదిగోండి. ఇదొచ్చిందేంటి? ఇదిగోండి. ఇక్కడుంది చూసారా? ఇది యెహెజ్కేలు 21 ఇప్పుడు నేను తీసిందేంటంటే యెహెజ్కేలు గ్రంథం 21 అధ్యాయం 21లో ఇలా ఉంటది. ఎలా ఉంటది? మార్గము 2 పాయలయ్యే చోట, ఆ 2 త్రోవలు కలిసే చోట శకునము తెలుసుకుందామని. ఏంటట? శకునం తెలుసుకుందామని బబులోను రాజు నిలుస్తాడు. బాణాలను అటు ఇటు ఆడిస్తాడు. తన విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు. కారిజం చూస్తాడు. ఇది కారిజం చూస్తాడు. కారిజం.
ఇప్పటికి కూడా చూడండి. ఇప్పటికి కూడా చికెన్ షాప్‌కి వెళ్ళినప్పుడు అన్న లివర్ ఉంటే ఎయన్నా అని ఇంగ్లీష్‌లో అడిగేవాళ్ళు తక్కువ. కార్జం ఉంటే ఎయండి అన్న అని అడిగేవాళ్ళు ఎక్కువ. చికెన్ షాపుల దగ్గర కార్జం ఉంటే ఎయండి అన్న అని అడిగేవాళ్ళు కోస్తా రీజియన్స్‌లో ఉన్నారా లేదా చెప్పండి. తెలంగాణ, రాయలసీమ సంగతి తెలీదు గానీ మా గుంటూరు, విజయవాడ కోస్టల్ రీజియన్స్ వైపు చికెన్ షాప్‌కెళ్తాడా ఈడు? ఆ! జ్యోతి యెస్. షీబా అవును. కదా! కార్జమే అన్న, కార్జమే అన్న అంటారు. కార్జం మీన్స్ లివర్. లివర్. అర్థమైందా? లివర్. కార్జం అంటే లివర్. ఇది లివర్‌తో ఎలాగా వాళ్ళు ఇప్పుడు బలర్పిస్తాడు. గొర్రె కావాలనుకోండి, గొర్రెని బలర్పించేసి, ఆ గొర్రె యొక్క లివర్‌ని బయటికి లాగి, ఆ లివర్ మీనున్న శకునాల ద్వారా తెలంగాణలో కూడా కార్జం అంటారన్న. వెరీ గుడ్ నాన్న. మన తెలంగాణలో కూడా కార్జం అంటారట. సో, కార్జం అంటే ఏందంటే ఇది. మన తెలుగులో ఎలా ఏశారు? మరి మీ దగ్గర బైబిల్ తీత్తన్నారా? లేదంటే నేను రెఫరెన్స్‌లు చూపిస్తున్నానని శుభ్రంగా ఆబిలిచ్చుకుంటా చూస్తున్నారా ట్యాబ్ వైపు? ఏవి నా చిట్టి అక్కల్లారా, చిట్టి తమ్ముళ్ళారా చెప్పండి. అన్నయ్య చూస్తున్నాడు కదా అని చెప్పేసి శుభ్రంగా ఆవిలిచ్చుకుంటా ట్యాబ్ చూస్తున్నారా? బైబిల్స్ ఓపెన్ చేసి క్రాస్ చెక్ చేసుకుంటున్నారా ఎప్పటికప్పుడు? మన తెలుగులో కరెక్ట్‌గా ఎయలేదు చూడండి. మన బిఎస్ఐయోడు సరిగ్గా ఎయలే. ఆ! ఏమన్నాడు మనోడు? బిఎస్ఐయోడు ఏమనేసాడిక్కడ? బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థనమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించును. విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచున్నాడు అంతే. మనోడు శకునం అని ఏసాడు తప్ప కార్జ్యం అని ఎయలే. ఆ! కార్జ్యం అని ఎయలే. అది మనోడి తప్పది. మన తెలుగు బిఎస్ఐయోడి తప్పది. ఇక్కడ కార్జ్యం అని చాలా క్లియర్‌గుంది. నేను మీకొక యాప్ చేపిచ్చుకోమని జెప్పా గదా! డౌన్‌లోడ్ చూస్తున్నారా దానిలో ఏమన్నా ఆర్‌ఈటీఎల్ బైబిల్ ఎలా ఉందనేది? దానిలో గూడా ఒకసారి చూద్దాం వీలైతే. ఆర్‌ఈటీఎల్ బైబిల్‌లో ఎలా ఉందనేది చూడమని జెప్పాను గదా! హ్మ్. యెహెజ్కేలు గ్రంథం అంటే మన అయ్యగారు ఏమన్నా కరెక్ట్‌గా ఏసాడేమో చూద్దాం. హిబ్రూలో ఉన్నదున్నట్టుగా కొంతమంది కొన్ని సార్లు బానే ట్రాన్స్‌లేట్ చేస్తున్నారు. కొంతమంది సరిగ్గా జేయట్లేదు. ఆ! సూపర్‌గేసాడండి ఐఆర్‌టీఎల్. చెప్పానా మీకిది దగ్గర పెట్టుకోండిరా నాయనా అని జెప్పేసి. ఎంత చక్కగేసాడో జూడండి. ఐఆర్‌టీఎల్లోళ్ళు ఎంత చక్కగేసారంటే కరెక్ట్ హిబ్రూని కరెక్ట్‌గా ఏసారు ఈళ్ళిక్కడ. చాలా బా నచ్చింది. నేనే ఇంతవరకు చూడలేదు. ఐఆర్‌టీఎల్ నేనే చూడలేదు. సరే మీరు ఉన్నారు గదా! అని జెప్పి ఒక రాయేసా బాగా సక్సెస్ అయింది. అందుకనే మీరు బైబిల్ చదివేటప్పుడు ఈ ఐఆర్‌ఈటీఎల్ కూడా దగ్గర పెట్టుకోండి. వీడు చాలా హిబ్రూకి చాలా క్లోజ్‌గా ఏసాడిక్కడ ముఖ్యంగా ఈ వచనంలో. ఇదిగోండి ఐఆర్‌ఈటీఎల్ ఎంత చక్కగా ఏసాడో చూడండి. నిజంగా ఎంత ముచ్చటేసిందో నాకిన్ని చూడంగానే. అద్భుతంగా ఏసాడు ఇతను. ఇదిగోండి. ఇక్కడ చూడండి. అతడు కాలేయము శకునం పరీక్షించి చూస్తున్నాడు. ఏనాన్న? మీ అందరికి కనపడుతుందా? కాలేయం శకునం పరీక్షించి చూస్తున్నాడు. ట్యాబ్ కనపడుతుందా? నాకు నోటిఫికేషన్‌లొత్తన్నాయండి అందుకని. చూసారా? చూసారా ఎంత బాగా చేసాడో చూసాడా? పాస్టోరల్ తెలుగోడేమో కార్జ్యం అని ఇంకా వాడు మరీ స్ట్రీట్ లాంగ్వేజ్ వాడతాడు. కానీ ఈడు చాలా బాగా చేసాడు గదా! హిబ్రూలో కరెక్ట్‌గా ఇలానే ఉంటది. హిబ్రూలో కాలేయం అనే పదం స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారక్కడ మనకి. అంటే మీకెందుకు లేవీకాండంలో ఇంత డీటెయిల్‌గా రాసాడనంటే మనకయి కూడా తెలియాలి. మీకు హిబ్రూ బైబిల్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను నేనిక్కడ. యెహెజ్కేలు గ్రంథం. ఈరోజు మనం 21 అధ్యాయాలు అవగొట్టాలండి. కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినయి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ కాబేద్ అని ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ ఇదిగోండి ఇంగ్లీష్‌లో కూడా చూడండి ఏమేసాడో. కనపడుతుందా నాన్న? లివర్. ఇంకా జూమ్ చేస్తా చూడండి ఇదిగోండి. హిబ్రూలో చూడండి క్లియర్‌గా లివర్. LIVER లివర్. బఖాబేద్ అని ఉంటది. అవును తల్లి మౌనిక కరెక్ట్ రా నువ్వు చెప్పేది. బఖాబేద్ అని ఉంటది. ఖబేద్ అంటే అదంటే లివర్. అంటే హిబ్రూలో కరెక్ట్‌గా ఏసాడు. ఐఆర్‌టీఎలోడు కూడా కరెక్ట్‌గా ఏసాడు దీన్ని.
ఇది ఎప్పుడు చూస్తారంటే మెయిన్ రోగాలు వచ్చినప్పుడు చేస్తారండి ఈ బలిని. ఈ బలిని ఎప్పుడు చేస్తారంటే వీళ్ళు మాక్సిమం రోగాలు వచ్చినప్పుడు చేస్తారు. ఇదిగోండి, ఒక మనిషికి రోగం వస్తే ఒక జంతువుని తీసుకెళ్ళి చంపుతారు. చంపి దాని కాలేయాన్ని బయటికి తీసి కాలేయం మీద ఉన్న గుర్తుల్ని చదువుతాడు. ఆడ ఏముండవు వాడి బొంద. కాలేయం అనేది ప్లెయిన్‌గా ఉండదు కదా! ఏదో ఒక రకరకాలుగా ఉంటది కదా! ఆ శకునం గాడొచ్చి జంత్ర మంత్ర భాష ఏదో మాట్లాడతారు. అలా శకునం చదివి దేవుడు కోపంగా ఉన్నాడు. నీవేం చెప్పి చేశావు? నువ్విప్పుడు మాకేం పెట్టాలి? అని చెప్పి మాట్లాడతారు. ఈ పద్ధతిని ఏందంటారంటే హెపటోస్కోపీ అంటారు ఈ పద్ధతిని. ఈ పద్ధతిని హెపటోస్కోపీ అంటారు. అంటే కాలేయాన్ని చదవటం ఈ పద్ధతి పేరు. దీనికి ఆధారం మీకు మొన్న చూపిచ్చాను. చూపిచ్చాను గదా మీకు. మళ్ళా మనం ఎళ్ళిపోవాలి. మీరు క్లాస్ పేరు చెప్తే నేనెళ్ళి మళ్ళా చూపిస్తాను అవసరమైతే. మీరు కొట్టండి హెపటోస్కోపీ ఎవిడెన్సెస్ అని కొడితే మీకు చాలా నేనొక 5, 6 చూపించినట్టు గుర్తు నాకు. ఇన్ని చూపిచ్చా అడ్డంగా. ఎన్నో చూపిచ్చా మీకు. మెసొపొటేమియాలో జరిగిన ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ప్రాంతంలో దొరికినవి కూడా చూపిచ్చా మీకు. సో, ఆ రోజుల్లో మనకి రోగమొత్తే ఇచ్చేవాళ్ళు బలిని. నెక్స్ట్ యుద్ధంలో గెలవాలంటే గూడా ఇచ్చేవాళ్ళు బలిని. యుద్ధంలో గెలవాలంటే గూడా బలే. అని చెప్పాను కదా! తుమ్మితే బలి, దగ్గితే బలి. అన్నిటికి బలే. యుద్ధంలో గెలవాలంటే గూడా బలే. మోయాబు రాజు మేషా గురించి బైబిల్‌లో ఒక సంఘటన ఉంది. మీరెప్పుడైనా రెండో రాజుల గ్రంథము 3 అధ్యాయం 27 చదివారా? రెండవ రాజుల గ్రంథము 3 అధ్యాయం 27లో యుద్ధం గెలవటానికి ఈళ్ళు బలిస్తారు. రెండో రాజుల గ్రంథం 3 అధ్యాయం 27. మీరు ఇది చదివి ఎంతమంది క్లారిటీ లేకుండా ఏం జరుగుతుందో అర్థం గానోళ్ళు చాలా మందుంటారిక్కడ. ఈ వచనం చదివేటప్పుడు. నా అంచనా మీరు రాజుల గ్రంథం చదివేటప్పుడు ఎంతమందికి ఈ వచనం అర్థమైంది? నన్ను చాలా మంది ప్రశ్నలు జవాబులు కార్యక్రమంలో చాలా మంది అడుగుతారు. అంటే ఇక్కడ కాదులెండి. నేను విడిగా క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటా కదా! నాకు ఒక 3, 4 సార్లు తగిలింది ఈ క్వెషన్. ఏ క్వెషన్ అంటే రెండో రాజులు 3:27. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయ 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజునొద్దకు పోవుటకు యత్నించెను గాని అతని వల్ల కాకపోయినట్టు మోయాబు గాడు ఉన్నాడు కదా! మెషాస్టీల్‌లో కూడా ఉంటది ఇది. మోయాబు గాడు యుద్ధానికెళ్ళినప్పుడు వాడు యుద్ధం గెలవలేకపోతున్నాడని ఆడికి అనిపించింది. అలా అనిపించినప్పుడు తన కుమార్ అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా. చూసారా? అంటే యుద్ధాలు గెలవకపోతే అసలు ముందు ఎనక చూడరండి. పెద్ద కొడుకు ఎవరున్నారు? వాడు పాపం అన్యాయంగా బలైపోతాడాడు. వాడిని జుట్టు పట్టుకొని లాక్కుపోయి నరికితే తలకాయ వేరైపోద్ది. ఆ! ఇది మీకప్పుడు అర్థం కాలేదు కదా! ఇక్కడ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. చాలా మందికి ఇది అర్థం కాదు. ఏంది? యుద్ధం గెలవకపోవటం ఏంది? పెద్ద కొడుకును బలివ్వటం ఏంది? అప్పుడు ఇశ్రాయేలు వారి మీద కోపం బహుగా వచ్చెను గనుక అతనిని విడిచి దేశమునకు మరలిపోయింది. అప్పుడు నిజం చెప్పాలంటే ఇశ్రాయేలీయులు ఎనకబడతారక్కడ. వాడెప్పుడైతే బలిస్తాడో మోయాబోడు. అర్థమైందా? జ్యేష్ఠ కుమారునిత్తారు బలి. ఆ! మీకింకా మీకింకా రెండో రాజులు 3:26లో ఇంకా మీకు కరెక్ట్‌గా రాదు గానీ, ఎదోము కుమారుడిని బలిత్తారక్కడ. అది గూడా ఒకసారి మీకు ఆమోస్‌లో ఉంటదనుకుంటా మేబీ. నాకు బాగా గుర్తు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయంలో దీన్ని తిరిగి కోట్ చేస్తారు దీన్ని. ఆమోసు గ్రంథము ఆ! ఇదిగోండి ఇక్కడ. ఇక్కడే అనుకుంటా. రైట్. ఇక్కడ ఇదే సందర్భం. అదే సందర్భాన్ని ఇక్కడ మళ్ళా తిరిగి కోట్ చేస్తున్నాడు. 2:1లో గూడా కోట్ చేస్తున్నాడు. ఇక్కడ గూడా ఏమంటాడంటే ఎదోము, ఇజ్రాయేలు అదొక ట్రయాంగిల్ వార్ అది. ఇదిగోండి. ఎలయనగా ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి అని ఉంటది చూడండి. అర్థమైందా? సో, ఏంటి సార్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఏంటి సార్ అంటే, యుద్ధం గనక ఓడిపోతున్నామని తెలిస్తే సొంత కొడుకులను కూడా లాక్కొచ్చి గొర్రెని నరికినట్టుగా నరుకుతారు. పసి పిల్లలను కూడా చూడరు ఇళ్ళల్లో. అంత దారుణమైనటువంటి బలులు మనకు ఆ రోజుల్లో జరిగాయి అక్కడ. దీనికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా సార్? అంతా బిబ్లికల్ నరేషనేనా అంటారా? మనకేమి లేదంటే ఎందుకు లేదు బుచ్చి బోలెడన్నున్నాయి. 1868లో జోర్డన్ దేశంలో దిబాన్ అనే ప్రాంతం ఉంటది. మెషా స్టీల్ అక్కడే దొరికింది. మీకు మెషా స్టీల్ కూడా చూపించాను. నేను మాక్సిమం నీకు కవర్ చేశానండి. నేను చాలా విషయాలు కవర్ చేశాను మీకు. మెషా స్టీల్ చూపించినోళ్ళున్నారు. ఎక్కడ చూపించాను చెప్పండి మెషా స్టీల్ మీకు? మెషా స్టీల్ ఎక్కడ చూపించానంటే, కోరెష్ గాడి సిలిండర్ చూపించిన దగ్గర చూపించాను మీకు. డేవిడ్ హౌస్ అని ఉంటది అక్కడ అని కూడా చూపించాను మీకు మెషా స్టీల్. అది కూడా అప్పటికప్పుడు గూగుల్‌లోకెళ్ళే చూపించా నేను. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో.
ఆ మిషా స్టీల్‌లో గూడా ఇది ఉంటది శాసనం.